స్టార్ట్. వెల్కమ్ టు కాంతి జగత్ మాస్టర్స్. నా పేరు సునీత. మేము యుఎస్ఏలో ఉంటామండి. సో ముందుగా మనం కాంతి స్ప్రెడ్ చేసుకోవడానికి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన శ్రీకాంత్ సార్కి, కాంతి జగత్ సభ్యులైన మీ అందరికీ వేల వేల కృతజ్ఞతలు చెప్పుకుంటూ మనం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. ముందుగా ఒక చిన్న క్వశ్చన్ మాస్టర్స్. మనము కాంతి స్ప్రెడ్డింగ్ అనుకుంటున్నాం కదా, అసలు కాంతి అంటే ఏంటి అనేది ఎవరైనా ఒక్కళ్ళు చెప్తారా నాకు? మనం కాంతి స్ప్రెడ్డింగ్ అనుకుంటున్నాం కదా. సో దాన్ని వివరించుకోవడానికంటే ముందు మనము మనకి ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రులను, ఈ జ్ఞానాన్ని ఇచ్చినటువంటి గురువులను, మహావతార్ బాబాజీని, సదానంద యోగేశ్వర్లను హాస్టల్గా ఇన్వైట్ చేసుకున్నాం మాస్టర్స్. అలాగే మనము సామూహికంగా విశ్వ కళ్యాణం కోసం కాంతిని స్ప్రెడ్ చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించినటువంటి సామూహిక ధ్యానము అనేటువంటి క్లాప్ సర్కిల్ని హాస్టల్గా ఇన్వైట్ చేశాము. దానిపైన మనం అందరం కూడా కూర్చున్నాం. ఎప్పుడైతే మనము ఈ సామూహిక ధ్యానము అనేటువంటి క్లాప్ సర్కిల్ మీద కూర్చున్నామో అప్పుడు మనం చేసే ప్రతి ధ్యానము కూడా రెట్టింపు అవుతుంది. అందుకని సామూహికంగా ధ్యానం చేయడానికి గాను సామూహిక క్రాప్ సర్కిల్ని హాస్టల్గా ఇన్వైట్ చేసుకున్నాం. మనం అందరం ఇప్పుడు దానిపైన ఉన్నాము. ప్రతి ఒక్కరూ వారి యొక్క తలపైన హాస్టల్గా గోల్డెన్ క్రిస్టల్ పిరమిడ్ని ఇన్వైట్ చేసుకోండి. దాంతో పాటుగా మన యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా హాస్టల్గా ఇన్వైట్ చేసుకుందాం. వారి యొక్క పూర్ణాత్మలతో సహా కలిపి వారందరూ కూడా మనతో పాటు సమానంగా కూర్చున్నారు. వారందరి తలపైన కూడా గోల్డెన్ క్రిస్టల్ పిరమిడ్ హాస్టల్గా ఇన్వైట్ చేద్దాం. ఇప్పుడు ముందుగా మనము కాంతి అంటే ఏంటి అనేది కొద్దిగా చెప్పుకొని అప్పుడు కాంతి స్ప్రెడ్డింగ్లోకి వెళ్దాము. కాంతి అంటే ఇక్కడ మనము వెలుతురు అని చెప్పొచ్చు. ఆ వెలుతురు అనేది ఒక దీపం చుట్టూ ఉన్నటువంటి వలయం. ఆ వలయం మనము దగ్గర అంటే మన దగ్గరగా ఒక దీపాన్ని వెలిగిస్తే అది అంటే ఇది నేను నాకు అసలు అంటే మనం అస్తమానం అంటున్నాం కాంతిని స్ప్రెడ్ చేస్తున్నాము, లైట్ని స్ప్రెడ్ చేస్తున్నాము అంటున్నాము. అసలు ఈ లైట్ అంటే ఏంటి? అంటే లైట్ అంటే నార్మల్గా మనం చెప్పాలంటే ట్యూబ్ లైట్ ఉండొచ్చు, లేదా దేవుడి దగ్గర దీపం పెడితే అది అవ్వచ్చు,
లేకపోతే మనం ఇంటి బయట దీపం వెలిగిస్తే అదవ్వచ్చు. అది అది దీపము అంటాం అంతే. కానీ ఎప్పుడైతే ఆ ఒత్తి నుంచి వలయంలాగా ఉండేటువంటి ఆ దీపానికి ఉన్నటువంటి కాంతి ఆ దీపం యొక్క వెలుతురు దూరంగా కనిపిస్తుందో దానిని కాంతి అంటాము. అంటే ఇప్పుడు మనం చీకట్లో ఉన్నాము. ఎక్కడో ఎవరో దూరంగా నడుచుకుంటూ వస్తున్నారు. వాళ్ళకి మన ఇంటి ముందు పెట్టినటువంటి ఆ చిన్న దీపం ఏదైతే ఉందో, ఆ దీపం యొక్క కాంతి మిణుకు మిణుకుమంటూ కనిపిస్తూ, వాళ్ళు దగ్గరకొచ్చే కొలది అది ఆహ్, కొంచెం విస్తారంగా కనిపిస్తుంది. అంటే కొంచెం పెద్దగా కనిపించి, ఓకే. ఇక్కడేదో ఉంది. మనిషి అనేవాడు ఉన్నాడు. సో, వీళ్ళు తలుపు కొట్టొచ్చు అనేటువంటిది అవతల వ్యక్తికి చీకట్లో ఉన్నా తెలుస్తుంది. ఇప్పుడు మనం పంపించేటువంటి కాంతి మన యొక్క ఆహ్, హృదయం నుంచి ఎట్లయితే పంపిస్తున్నామో, అవతలి వాళ్ళు చీకటిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎంత దూరంలో ఉన్నా కూడా వాళ్ళ యొక్క పేరు చెప్పి మనము ఈ కాంతిని పంపిస్తూ ఉన్నప్పుడు, ఆ కాంతిని వాళ్ళు శారీరకంగా తీసుకోకపోయినా కూడా వారి యొక్క ఆత్మతో ఆ వెలుతురుని నెమ్మదిగా స్వీకరిస్తారు. అది ఏది మనము రోజు చేస్తాం కాబట్టి. అలాగే ఇప్పుడు మనము పంచభూతాలతోటి అనుసంధానమైనప్పుడు, పంచభూతాలు అన్నీ మనలో ఉన్నాయి కాబట్టి, అది తొందరగా స్వీకరిస్తాయి. ఒక మానవుల దగ్గరకొచ్చేటప్పటికి, ఆ స్వీకరించటము అనేది మానవుని చుట్టూ ఉన్నటువంటి ఏదైతే ఉందో, ఆ ఆరా ప్యూరిటీగా ఉంటే ఫాస్ట్‌గా వెళ్తుంది. లేదు అంటే గనక ఆ దుమ్ముని తొలగిస్తూ నెమ్మదిగా వెళ్తుంది. అంటే నాకర్థమైనంత వరకు నేనసలు అంటే ఏంటి ఇది పూర్వకాలంలో కూడా అంటే ఇప్పుడు మనమంటే లైట్‌ని స్ప్రెడ్ చేస్తున్నాము. మరి మన పెద్దలెందుకు చేయలేదు? అంటే అప్పుడు ఇట్లా కాంతిని స్ప్రెడ్ చేయటం అనేది విడిగా ఉండేది కాదు. వాళ్ళ ప్రతి జీవితంలో ప్రతి నిమిషము మమేకమైపోయి ఉండేవాళ్ళు. అంటే ఆహ్, ఇప్పుడైతే కరెంటొచ్చింది. అంతకుముందు దీపాలు, మట్టి ప్రమిదలు. ఎవరికి వీలున్నంత వరకు వాళ్ళు ప్రతిరోజు సాయంకాలం అయ్యేటప్పుడు పెట్టేవాళ్ళు. ఆ పెట్టినప్పుడు వాళ్ళు చదివేటువంటి చిన్న చిన్న శ్లోకాలు అంటే వాళ్ళేం చెప్పేవాళ్ళంటే, ఆ దీపం వెలిగించినప్పుడు "ఇరువు చల్లగా, పొరుగు చల్లగా, పాడి చల్లగా, పంట చల్లగా, ఊరు చల్లగా, దేశం చల్లగా, ప్రపంచం చల్లగా ఉండాలి." అంటే ఈ కాంతి ఇంత మొత్తానికి స్ప్రెడ్ అవ్వాలి అనే మాటని చెప్పి, అక్కడ దీపాన్ని వెలిగించేవాళ్ళు. అంటే అట్లా వాళ్ళు ఏ పని చేసినా కూడా లోక సంక్షేమం కోసమే చేసేవాళ్ళు కాబట్టి, ప్రత్యేకంగా కాంతిని స్ప్రెడ్ చేయాల్సిన అవసరం అప్పుడు లేదు. కానీ ఇప్పుడు ప్రతీదీ కుచించుకుపోయింది. అంతా నేను అంటే నాది తప్పితే ఎక్కడ మనది అనే మాట లేదు కాబట్టి, ఈ రోజున మనము మన యొక్క ఆత్మ పరిధిని విస్తరించుకుంటూ, ఈ యొక్క దీపాన్ని వెలిగించుకొని మన ఆత్మ దీపం అలాగో ఉంది కాబట్టి, ఆ దీపం నుంచి ఇంకో దీపాన్ని వెలిగించుకుంటూ పోవడానికి ఈ కాంతిని స్ప్రెడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ కాంతిని స్ప్రెడ్ చేసుకోవడానికి గాను మనము ఆల్రెడీ మన తోబుట్టువుల్ని, మన యొక్క తల్లిదండ్రులను పిలుచుకున్నాము. ముందుగా ఈ ఆత్మ జన్మ తీసుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు అంటే ఇప్పుడైతే నేను ఈ సునీతని. ఆహ్, ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా ఇప్పుడు ఒక విమల గారు కావచ్చు, లేకపోతే ఒక పద్మ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు వాళ్ళందరూ ఇప్పుడు ఈ జన్మ యొక్క పేర్లు. కానీ ఆహ్, నేను ఆధ్యాత్మికంగా వచ్చిన తర్వాతే అర్థమైంది. నేను జన్మ తీసుకున్నాను అంటే, ఇది ఈ జన్మ ఒకటే కాదు. అంతకుముందు చాలా జన్మలు తీసుకున్నాను. అంటే కృతయుగంలోనో, లేకపోతే సత్యయుగంలోనో, ద్వాపరయుగంలోనో కూడా మనమే పుట్టాము. ఇన్ని రోజులు నాకు చాలా రోజుల వరకు అది తెలీదు. అంటే అప్పటి జన్మలు అప్పుడు మనుషులు వేరు, అప్పుడు ఆత్మలు వేరు, ఇప్పుడు వేరు అనుకునేదాన్ని. కానీ అప్పటినుంచి ఇప్పటిదాకా మనము అస్తమానం జన్మలు తీసుకుంటూనే ఉన్నాం. ఒకే ఆత్మ అనేది నాకు అర్థమైన తర్వాత అందుకని చెప్తున్నాను. ఈ ఆత్మ జన్మ తీసుకున్నప్పటి నుండి అంటే ఎప్పుడు ఐదర్
ఒక మొక్కగా కావచ్చు, ఒక జంతువుగా కావచ్చు, ఒక మనిషిగా కావచ్చు, లేకపోతే ఒక రాయిగా కావచ్చు, ఎట్లా అయినా కానీ మనమైతే అప్పటినుంచి సృష్టి మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా మనం ఉంటూనే ఉన్నాం. అందుకని ఈ ఆత్మ మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు మన యొక్క ఉన్నతికి పాటుపడినటువంటి గురువులెవరైతే ఉన్నారో వాళ్ళు, మనకి తల్లిదండ్రులు. ఆ ఆత్మీయత అప్పటినుంచి ఇప్పటిదాకా. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ముందుగా ఈ ఆత్మ జన్మ తీసుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరెవరైతే మన ఎదుగుదలకు అది ఏ రకంగా అయినా కావచ్చు ఉపయోగపడ్డారో వారందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ కాంతిని స్ప్రెడ్ చేద్దాము. అలాగే అప్పటి నుండి ఇప్పటి వరకు మనము తెలిసి కానీ, తెలియక కానీ మన యొక్క స్పర్శచే, చూపుతో, నోటి ద్వారా అనడం ద్వారా కానీ, మన యొక్క ఆలోచన ద్వారా కానీ ఎవరికైనా ఇబ్బంది కలిగించి ఉంటే, చంపి ఉంటే వాళ్ళందరికీ కూడా ఆత్మపూర్వకంగా క్షమాపణలు చెప్పుకుంటూ వాళ్ళెక్కడున్నా సరే వాళ్ళందరికీ కూడా కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఇప్పుడున్నటువంటి దేశ, కాల, మాన పరిస్థితుల ప్రకారము ప్రపంచం అంతా కూడా అంటే భూమి మీద అనేక పోర్టల్స్ అంటే అనేక ద్వారాలు ఓపెన్ అయిపోయినాయి. అంటే ఒకప్పుడు ఒక మనిషి ధ్యానం చేస్తే ఒక 10 రోజులు ధ్యానం చేస్తే అతనికి ఎంత ఎనర్జీ వస్తుందో, అది ఇప్పుడు మనము ఒక 2 గంటలు చేస్తే గనక ఆ విశ్వశక్తి మనలో నింపుకోగలుగుతున్నాము. అంటే నింపుకోగలుగుతున్నాము అంటే, ఆ నింపుకునేటువంటి స్పృహ మనకి కలుగుతుంది. అంటే మన శరీరంలో ఉన్నటువంటి జ్ఞాన చక్షువులు తొందరగా ఎక్కువగా ఓపెన్ అవుతున్నాయి. గ్రహించుకోగలుగుతున్నామనమాట ఆ జ్ఞానాన్ని. అలాగే అందరూ కూడా ఎవరెవరైతే ఎర్త్ బాండ్ సోల్స్ లాగా ఉన్నారో, మనతో అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు, ఏ రకంగానైనా సరే, వాళ్ళందరికీ కూడా ఒక్కసారి మీరు ఎవరైతే ఇక్కడ తెలిసి తెలియక ఉన్నారో, మీరంతా కూడా ఇక్కడి నుంచి ఉన్నత లోకాలకి వెళ్ళడానికి మనం ఆహ్వానించుకుంటుంటే మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ మాస్టర్స్ సహాయంతో వాళ్ళందరికీ కూడా ఉన్నత లోకాలకు వెళ్ళి, ఉన్నత జన్మలు పొంది, విశ్వ కళ్యాణానికి ఉపయోగపడుతూ, మరింత ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటూ, వారందరికీ కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. అలాగే మనము ఒక ఇల్లు కట్టుకున్నా, లేదు మనం నడుస్తున్నా, మన యొక్క శరీరం కూర్చున్నా, దీనికి ఒక ఆధారం అంటూ ఉంది. ఆ ఆధారమే భూమి. పంచభూతాల్లో ఒకటి. భూమి లేకపోతే మనం లేము. అలాంటి భూమిని
మనము చాలా నిర్లక్ష్యం చేస్తున్నాము. భూమిని తల్లితో పోల్చారు పెద్దలు. నేల తల్లి అనేవాళ్ళు. ఉదయం లేవగానే నేల మీద కాలు పెట్టేటప్పుడు మంచం మీంచి భూమికి నమస్కరించి చెప్పేవారా, "అమ్మ, నీకు నమస్కరించుకుంటున్నాము. మా యొక్క పాదాలతో నిన్ను స్పర్శిస్తున్నాము. నీకు బాధ కలిగిస్తున్నాము." అసలు ఆలోచించండి. మనం కూడా తల్లులమే గదా! చిన్నప్పుడు ఓకే. ఇంకొంచెం పెద్దయిన తర్వాత మన పిల్లలు మన తల మీద తంతే మనకెట్టుంటది? చాలా బాధగా ఉంటది. అందుకని ఆళ్ళని తీసి ఇట్లా పక్కన పెట్టేస్తాను. మరి అలాంటి భూమి తల్లికి మనము తంతున్నాం సరే, దాంతో పాటు ఎన్ని పనులు చేస్తున్నాము? మన యొక్క కార్యక్రమాలు మొత్తం భూమి మీదే జరుగుతున్నాయి. అంటే దానికి మనము రకరకాల పేర్లు పెట్టుకుంటున్నాము. అంత అంటే మన శరీరంలోంచి వచ్చేటువంటి మలినాలన్నింటినీ కూడా ఆమె తనలోకి స్వీకరించుకుంటుంది. అలాగే మన అవసరాల కోసం మనము తవ్వుతున్నాము. మనం ఇల్లు కట్టుకోవడానికి తవ్వుతున్నాము ఆమెను. లేదు మన యొక్క ఆహ్, తిండి కోసము అంటే పంటల కోసం తవ్వుతున్నాము. అది కాదు అంటే గనక బంగారం కోసం తవ్వుతున్నాము. లేదు అంటే సహజ ఖనిజాల కోసం తవ్వుతున్నాము. కానీ ఒక తల్లి సహిస్తుందావిడ. సహిస్తుంది. ఇన్ని చేస్తున్నా కూడా ఆమెకి నచ్చని పనులు, నచ్చిన పనులు చేస్తున్నా కూడా వాళ్ళు నా బిడ్డలు అని చెప్పి ఆవిడ సహిస్తాంది. అందుకని ఆవిడ యొక్క సహనానికి భూమాతకు అంతకుముందెప్పుడూ మనము ముందు జన్మల్లో కృతజ్ఞతలు నోటితో చెప్పలేదు. మన మనసుతోటే చెప్తూ ఉన్నాము. అందుకని నోటితో కృతజ్ఞతలు చెప్పుకుంటూ మనస్ఫూర్తిగా ఆ భూమాతకు మనల యొక్క మాలిన్యాలను తీసుకుంటున్నందుకు, ఆ మాలిన్యాలను తనతో పాటు ఉంచుకోకుండా కొన్ని వందల మీటర్ల లోపలికి దానిని పంపించి శుద్ధి చేసి, దాన్ని మళ్ళీ తిరిగి మనకే అందిస్తున్నందుకు ఆమెకు నిరంతరము మనకి గుర్తు ఉన్నా లేకపోయినా, ఎప్పుడైనా మర్చిపోయినా ఆమె మన హృదయం నుంచి ఆ యొక్క కృతజ్ఞతల్ని నిరంతరము పంపిస్తున్నట్టు భావించుకుంటూ, అంటే ఈ ఒక్క గంటలోనే కాదు. మనము ఈ భూమి మీద ఉన్నంత వరకు ఆమెకు ప్రతిరోజు గుర్తు చేసుకుంటాము. ఏ రోజైనా గుర్తు చేసుకోకుండా ఉంటే, అందుకు గాను కూడా మన యొక్క ఆలోచన పరిధిలో ఒకానొక తీగ ఆమెకి నిరంతరము కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఆ కాంతిని అట్లా స్ప్రెడ్ చేస్తూనే ఉండాలి అని కోరుకుంటూ, కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. అలాగే మనం ఉదయం లేవగానే లేస్తున్నాము అంటే గనక అక్కడ సూర్య భగవానుడు ఉదయిస్తున్నాడు. కాబట్టే మనకి ఒక రోజు అయ్యింది. ఇంకొక రోజు మొదలవుతుంది అని తెలుస్తుంది. అసలు సూర్యుడే లేడనుకుందాం. అప్పుడు మనకు పగలు, రాత్రికి సంబంధం లేదు. అంటే అప్పుడు 24 గంటలు గడిచినియి అంతే. కానీ ఆ సూర్యుడు ఉండటం మూలంగా మనలో శక్తి ఉత్పన్నమవుతుంది. ఆ సూర్యుడు కాంతి వలన మనము ప్రతిరోజు శక్తిని పొందుతున్నాము. మళ్ళీ ఇది కూడా అంతే. ఒకప్పుడు మనము ఇప్పుడు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. ప్రత్యేకంగా కాంతిని స్ప్రెడ్ చేస్తున్నాను సూర్యుడికి కూడా. అంటే ఇక్కడ ఆయనే పెద్ద వెలుతురు. మళ్ళీ ఆయనకి కాంతెందుకు?
ఇక్కడ కాంతిని స్ప్రెడ్ చేస్తున్నాము అంటే గనక, మన యొక్క వెలుతురు మనం మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఏదైతే ఉందో, ఆ యొక్క సన్నటి ఆ దీపకాంతిని ఆయనకి చెప్పి, అది నీ దగ్గర ఉంచుకొని, అవసరమైనప్పుడు మనలాంటి వాళ్ళకి తిరిగి ఇవ్వమని అంటున్నామనమాట. అంటే ఇప్పుడు మనం ఇంకా క్లియర్‌గా చెప్పాలి అంటే, మన ఇంట్లో ఒక పండగ చేసుకుంటున్నాం. ఆ పండగ చేసుకున్నప్పుడు మనం చాలా మందిని పిలుస్తున్నాము. ఆ పిలిచినప్పుడు అక్కడ మనతో సమానంగా ఉన్నటువంటి వాళ్ళు రావచ్చు, మనకంటే తక్కువున్నోళ్ళు రావచ్చు, మనకంటే ఎక్కువున్నోళ్ళు రావచ్చు. కానీ అందరికీ ఒకే విధంగా మనము సత్కరిస్తున్నాము. మనం సత్కరించింది మనకంటే ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు, వాళ్ళు వాళ్ళకంటే తక్కువ ఉన్న వాళ్ళకి దాన్ని ఇస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఆ విధంగా సూర్య భగవానుడికి ముందుగా మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. కాంతి సంగతి పక్కన పెట్టుకుంటే, ఆయన లేకపోతే మనకు మనుగడ లేదు. అందుకు గాను మనము కృతజ్ఞతలు చెప్పుకుంటూ, నేను ఇవ్వగలిగేది ఇది మాత్రమే అని చెప్పి ఒక కొంచెము నీళ్లు వదిలిపెట్టేవాళ్ళు మన పూర్వీకులు. అంటే ఆ నీళ్ల ద్వారా దానిలో ఉన్నటువంటి శక్తిని నీవు తీసుకొని మమ్మల్ని అనుగ్రహించు అని చెప్పేవాళ్ళు. దానికే సూర్య నమస్కారాలు అని పేరు. అది పండితులు నీళ్లు వదిలిపెడితే, మన పామరులంతా ఏం చేసేవాళ్ళు అంటే ఉదయం లేచి మళ్ళీ అదే చెప్పేవాళ్ళు. స్వామి సూర్యభగవాన్ నువ్వు కర్మ సాక్షివి. ఉదయం మేము లేచిన దగ్గర నుంచి మేము పడుకునే వరకు ప్రతిదాన్ని నీవు చూస్తూనే ఉన్నావు. అంటే ఆయనకున్న సహస్ర కిరణాల ద్వారా ప్రతి చోట ఆయన ప్రసరిస్తూ మన యొక్క తప్పొప్పుల్ని ఆయన నోటీస్ చేసేవాళ్ళు. కానీ పాపం అసలెప్పుడు నువ్విలా చేశావు అని ఆయన కూడా అనలేదు. అదే మనమైతే మన మన పిల్లల్ని లేకపోతే ఏమన్నా అనకపోయినా మన పక్క వాళ్ళు మాత్రం ముందు వేలెత్తి చూపిస్తాం. నువ్విది చేశావు అని. అంటే మిగిలిన 4 వేళ్ళు మన వైపే ఉన్నప్పటికీ, ఆ ఒక్క వేలుతో వాళ్ళని బెదిరిస్తాం. నువ్విట్లా చేశావు, నువ్విలా చేశావు అని. కానీ మరి ఆయనకు అన్ని వేల కిరణాలున్నాయి. అయినా కూడా ఆయనెప్పుడు మనల్ని అనలేదు. కానీ ఆయన కర్మసాక్షి. ప్రతీదీ ఆయన చూస్తూ ఉంటాడు. అందుకు గాను ఆయనకి మనము నమస్కరిస్తూ సూర్యభగవాన్ తండ్రి నేను చేసే ప్రతి పనిలోనూ కూడా మంచి మంచి జరగాలని ప్రతి ఒక్కళ్ళుకి కూడా నేను నువ్వు ఎలా ఉపకారం చేస్తున్నావో ఆ విధంగా మేము కూడా చెయ్యాలి అని పామరులు కోరుకుంటూ వారి యొక్క పనులకు బయలుదేరేవాళ్ళు. అంటే ఫస్ట్ భూమాతకు నమస్కరించుకునేవాళ్ళు. ఆ తర్వాత సూర్యుడికి నమస్కరించుకొని వాళ్ళు పని చేసేవాళ్ళు. అంటే అక్కడ దాన్ని వాళ్ళు ప్రత్యేకంగా పని చేయటం అని కాదు. అది వాళ్ళ జీవితంలో ఒక భాగము. అంటే ఇప్పుడు మనం కాన్సంట్రేట్ చేయటం అనేది దాన్ని మనము ఇప్పుడు మనకి ఓన్ చేసుకుంటున్నాము. అంతకుముందు లేదిది. ఈ మధ్య మొదలుపెట్టాం. అంటే ఏంటి మనకు కూడా కాస్త జ్ఞానచక్షువులు విచ్చుకుంటున్నాయి. అందుకని ఇప్పుడు ప్రతి మనిషి క్లాస్‌లో ఉన్నా, లేకపోయినా కూడా ఆ సూర్య భగవానుడికి ఉదయం లేవగానే నమస్కారం చేసుకొని, మన పనులు మనం చేసుకోవాలి. అందుకని మనము ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆ సూర్యుడికి వేల వేల కృతజ్ఞతలు చెప్పుకుంటూ కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఆయన ఆ కాంతిని స్వీకరించి దానిని మళ్ళీ తిరిగి మనకు చల్లటి కిరణాల ద్వారా కాంతిని స్ప్రెడ్ చేస్తున్నాడు. అందుకు మళ్ళీ కృతజ్ఞతలు చెప్పుకుందాం మాస్టర్స్. ఆ సూర్యుడి మూలంగానే మనము మన యొక్క ఆహారాన్ని పండించుకోవటానికి, వర్షాలు పడటానికి కూడా ఆయన యొక్క వెలుగు, ఆ కాంతి కారణమవుతుంది.
అలాగే చంద్రుడు. సూర్య చంద్రులిద్దరూ మనకి కన్నుల్లాంటి వాళ్ళు. ఆ చంద్రుడు తన యొక్క కాంతిని మన మీద ప్రసరించకుండా ఉంటే, ఈ పగలు వేడికి మొక్కలు కానీ, లేకపోతే జంతువులు కానీ ఏవైనా సరే అలసటకి 24 గంటలు సూర్యుడుంటే ఆలోచించండి మాస్టర్స్. మనం ఉండగలమా? లేదు. ఆ యొక్క కాలాన్ని బట్టి చీకటి పడుతూ ఉంటే మనం పడుకోవడానికెళ్తాము. అంటే మనలో ఉన్నటువంటి మన శరీరం నిద్రపోతుంది. అంటే విశ్రాంతి కోసం. ఆ యొక్క చంద్రోదయం మూలంగా అన్నిటికి ఆ చల్లటి కాంతి ఆహ్, చంద్రుడు ఉన్నా లేకపోయినా కూడా అంటే అమావాస్య రోజు ఆయన ఉండడు. పౌర్ణమి రోజు ఆయన పూర్తిగా ఉంటాడు. అలాగని చంద్రుడు లేడు అని కాదు. చంద్రుడున్నాడు. ఆ యొక్క చంద్రుడికి వేల వేల కృతజ్ఞతలు చెప్పుకుంటూ కాంతిని స్ప్రెడ్ చేద్దాం. ఎందుకు అంటే ఆయన ఉంటే మనకి ఆ శరీరంలో చల్లగా అనిపిస్తుంది. మీరు చూడండి, హమ్మయ్య! చీకటి పడింది. కొంచెం చల్లబడింది. హాయిగా ఉంది. అని మనకు మనమే చెప్పుకుంటూ ఉంటాం. అంటే మన యొక్క శరీరంలో ఉన్నటువంటి చాలా కణాలు మళ్ళీ జీవం పొందటానికి ఆ యొక్క చంద్రకిరణాలు మనకి సహాయపడతాయి. ఆ కిరణాలు మన మీద డైరెక్ట్‌గా పడినా, పడకపోయినా ఆ యొక్క ప్రభావం మన మీద ఉంటుంది. అందుకు గాను ఆ చంద్ర భగవానుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. అలాగే ఈ సూర్యుడు, చంద్రుడు అనేవాళ్ళు నవగ్రహాల్లో భాగం. సో, మనం వీళ్ళిద్దరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే బుధుడు, రాహువు, కేతువు, గురువు, శనీశ్వరుడు వీళ్ళంతా కూడా మిగిలిన గ్రహాలు. వాళ్ళందరికీ కూడా వీళ్ళిద్దరితోటి కలిపి మానవ లోకాన్ని ముందుకు నడిపిస్తున్నందుకు గాను వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. మీరడగొచ్చు, వీళ్ళిద్దరూ అంటే కనబడుతున్నారు. వాళ్ళు మనకు కనబడటం గాబట్టి వాళ్ళకెందుకు అని. అంటే మనకి ప్రతి ఒక్కళ్ళు అవసరమే. అంటే మన యొక్క ఆలోచనలు ఆ యొక్క గ్రహస్థితులను బట్టి ఉంటాయి. అవి పోనీ మానవులకి కాకపోయినా ఇప్పటి లెక్క ప్రకారము ప్రతి మానవుడికి కూడా దేశ కాలమాన పరిస్థితులు గ్రహస్థితుల ఆధారంగానే జరుగుతాయి. అవి ఏ గ్రహాలొచ్చినప్పుడు ఆ యొక్క గ్రహాలు అంటే ఇప్పుడు కొన్ని గ్రహాలు ముందుకు రావడం మూలంగా, వెనక్కెళ్ళడం మూలంగా మనకి కొన్ని యొక్క మార్పులు జరుగుతూ ఉంటాయి ఈ భూమి మీద. అవి మనకి మంచివి కాకపోవచ్చు. కానీ భూమి తల్లికి లేదు ప్రపంచానికి అవి ఉపయోగపడతాయి. అంటే పెరుగుట, విరుగుట కొరకే అని కొన్ని కొన్ని సార్లు జరుగుతుంది. అలాంటి సమయాల్లో కూడా మనల్ని క్షేమంగా ఉంచినందుకు ఆ నవగ్రహాలన్నిటికీ కూడా వేల వేల కృతజ్ఞతలు చెప్పుకుంటూ కాంతిని స్ప్రెడ్ చేద్దాం. మనం చూస్తూనే ఉన్నాము. అనేక దేశాల్లో, అనేక చోట్ల అనేక రకాలుగా ఉత్పాతాలు జరుగుతూనే ఉన్నాయి. అన్నీ జరుగుతున్నా కూడా మనము క్షేమంగా ఉండి క్లాస్ చెప్పుకుంటున్నాము అంటే వాళ్ళందరూ కూడా మన పైన దయ తలిచినట్టే. ఆ విధంగా నవగ్రహాలకి కాంతిని స్ప్రెడ్ చేసుకున్నాము. ఇప్పుడు మనము జీవించి ఉన్నాము అంటే
గాలిని పీలుస్తున్నాం. అంటే వాయువు. ఈ వాయువు లేకపోతే కనుక మన పరిస్థితేంటి? ఒకానొక కాలంలో మనిషి పుట్టిన తర్వాత తన శరీరంలో ఉన్నటువంటి ఎముకలు కూడా పూర్తిగా కృశించిపోయే వరకు మనిషి జీవించేవాడు. అంటే కొన్ని వందల సంవత్సరాలు జీవించినట్టు. అది అప్పటి కాలధర్మము. అంటే చర్మము, ఎముకలు ఇంకసలింక ఏం లేవు. అన్నీ నెమ్మదిగా కరిగిపోవాలి. అప్పుడే మనిషికి చావొచ్చేదప్పుడు. ఆ తర్వాత యుగంలో మనుషులకు శరీరం కృషిస్తే చాలు ఎముకలుండేవి. ఆ తర్వాత యుగంలో శరీరంలో రక్తం మొత్తం పోయే వరకు ఉండేవాళ్ళు. ఇప్పటి యుగంలో గాలి, ఆ గాలి ఆగిపోతే మనం ఉండము భూమి మీద. సింపుల్‌గా చెప్పాలి అంటే గనక చిన్నప్పుడు ఎప్పుడైనా మీరు వినుంటారేమో. మీరు వినకపోయినా గానీ మేము వినుంటాం. ఎందుకంటే వినుంటాం కాదు. వినున్నాము. మన పెద్దలు మా అంటే ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు అనేవాళ్ళు. "రథో ప్రాణం ముక్కు మూసుకుంటే 3 నిమిషాలు" అనేవాళ్ళు. అంటే మనకి ఒక్క 3 నిమిషాలు కాదు ఇప్పుడు. ఒక్క నిమిషం ఆ గాలి లేకపోతే మనం ఉండగలమా? ఊపిరి ఆగిపోతుంది. దానిని పోనీ అంటే ఇప్పుడు భూమి మీద ఉంటున్నందుకు, ఇంట్లో ఉంటున్నందుకు రెంట్ కడుతున్నాము. కానీ ఈ గాలికి అయితే గనక మనం ఏ విధమైనటువంటి రెంటు లేదు. చక్కగా పీల్చుకుంటున్నాము. మహానగరాల్లో అయితే ఇప్పుడు మళ్ళీ కొనుక్కుంటున్నారు. కానీ అలాంటి దౌర్భాగ్య స్థితి మనకు రాకుండా నిరంతరము మనం చక్కటి గాలిని పీల్చుకుంటున్నాము. ఆ గాలిని పీల్చుకొని మనం ప్రశాంతంగా, హాయిగా జీవిస్తున్నందుకు గాను, మనం బతికే ఉన్నాము అని మనకు స్పృహ కలిగించడం కోసం గాను, మనము ఆ వాయుదేవుడికి కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. అందుకనే మన పూర్వీకులు ప్రతి దానికి కూడా మనం ఎవరినైతే కృతజ్ఞతలో ఎవరి దగ్గర నుంచైతే మనం లాభం పొందుతున్నామో, తిరిగి పైసా చెల్లించట్లేదో వాళ్ళందరూ కూడా మనకు ఉపకారం చేసేవాళ్ళు కాబట్టి, ప్రతి ఒక్కళ్ళని వారి దైవంగా భావించేవాళ్ళు. అంటే అంత స్వచ్ఛంగా ఉండేవాళ్ళు. ప్రతి దానిలోనూ దైవత్వాన్ని చూసేవాళ్ళు. ఇప్పుడు మనము చూడట్లేదు. అందుకనే ఈ ఉత్పాతాలు ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకని మనలో ఉన్నటువంటి ఆ యొక్క మనసులో మనలో ఉన్న దైవత్వాన్ని మేల్కొలుపుకొని పంచభూతాల్లో ఉన్నటువంటి దైవత్వాన్ని చూస్తూ, ఆ దైవత్వానికి కృతజ్ఞతలు చెప్పుకుందాం మాస్టర్స్. ఆహ్, వాయువుకి రంగు, రుచి, వాసన ఏమి ఉండవు. అందుకే అది ఎక్కడ పరిస్థితుల్లో ఉన్నా అంటే ఏ పరిస్థితిలో ఉన్నా ఇప్పుడు ఎవరో ఏదో మంట పెడతారు. అక్కడ పొగొస్తది. వచ్చినప్పుడు అబ్బా! ఇక్కడ బాగలేదు అని మనం ఎళ్ళిపోతాం. కానీ ఆ వాయువుకి అదేమీ అంటదు. అది అది దాని మనాన ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతుంది కాబట్టి, దానికి రంగు, రుచి, వాసన అంటూ ఏమి లేవు. దానిని అందుకే అంటారు. గాలిలాగా ఉండాలి అంటారు. అంటే దేన్ని పట్టించుకోకుండా అన్నమాట. వాయువు. ఆ వాయువుకి మనము వేల వేల కృతజ్ఞతలు చెప్పుకుంటూ కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. అలాగే నీరు. ఆలోచించండి. ఒకవేళ ఈ నీరు కనుక లేకపోతే మన పరిస్థితేంటి? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా మనము ఆ నీటితో అనుసంధానించబడి ఉన్నాము. మన శరీరంలో కూడా నీటి శాతం ఎక్కువ, మిగిలిన శాతం తక్కువ. అలాగే భూమి మీద కూడా నీరెక్కువే ఉంది.
మళ్ళీ ఈ నీటిలో కూడా 2 రకాలు. ఒకటి మంచినీరు, ఒకటి ఉప్పు నీరు. మనకి తెలిసి మంచినీరుతో మాత్రం మనకి మంచి అనుబంధం ఉంది. ఎందుకంటే మనం తాగుతాము, లేకపోతే దైనందిక కార్యక్రమాల్లో వాడుకుంటాము, అన్నీ చేస్తాము. కానీ ఉప్పు నీటితో మనకేంటి? ఆ నీటిని ఈ అందరికీ తెలిసిందే. ఆ సూర్య భగవానుడి యొక్క కాంతి ద్వారా ఆవిరిగా మారి, మళ్ళీ ఆయన మేఘాల్లో దాన్ని ఉంచి, మనకి నీటి రూపంలో ఇస్తున్నారు. అది కూడా అప్పుడు మళ్ళీ దాంట్లో ఆయన ఇచ్చినప్పుడు ఆ యొక్క ఉప్పుని ఆయన గ్రహించుకొని మనకి మళ్ళీ తిరిగి మంచినీటినే ఇస్తున్నాడు. అది సముద్రంలో పడడం మూలంగా మళ్ళీ ఉప్పు నీరవుతుంది, అది వేరు. కానీ ఆయన మనలో ఉన్న కుళ్ళు, కల్మషముతో పాటుగా ఆ వాతావరణంలో, ఆ యొక్క నీటిలో ఉన్నటువంటి మనము విసర్జించినటువంటి ఆ చెడు ఏదైతే ఉందో దాన్ని మొత్తం గ్రహించుకొని మళ్ళీ వీళ్ళందరికీ ఆయన ఇస్తున్నాడు. అందుకు గాను ఆ నీటికి మనం కృతజ్ఞతలు చెప్పుకుంటూ కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. అలాగే మనం పంచభూతాలైనటువంటి భూమి, నీరు, అగ్ని, వాయువు. ఈ అగ్ని అనేది మనకి బయటకు కనిపించేటువంటి నిప్పు. దాని మూలంగా మనం చాలా చేస్తున్నాము. అంటే అది ఆ అగ్నిని రకరకాలుగా వాడుకుంటున్నాము. బయటకి కనిపించేటువంటి ఆ మంట కాకుండా దాన్ని వంట చేసుకోవడానికి వాడుకోవచ్చు. లేదు మనం పనిముట్లు తయారు చేసుకోవడానికి వాడుకోవచ్చు. ఇప్పుడు పెద్ద పెద్ద కర్మాగారాలన్నీ తయారు చేసుకోవడానికి వాడుకుంటున్నాము. ఆఖరికి మనము ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయినప్పుడు మనల్ని పండించడానికి కూడా వాడేటువంటిది ఆ అగ్నినే. ఇవి బాహ్య అవసరాలు. కానీ మన లోపల అగ్ని అంటే 3 రకాలుగా ఉంది. ఒకటి జఠరాగ్ని. అంటే మనం తిన్నది పచనం అవ్వాలి. ఆ అగ్ని కనుక లేకపోతే మనము దానిని అరిగించుకోలేము. దాని మూలంగా మనం మళ్ళీ తినలేము. ఆ తినకపోవడం మూలంగా ఆ సారం లేకపోతే మనం పని చేసుకోలేము. అందుకని మనం ఏం తిన్నా అరగటానికి అంటే దాన్ని ఆ తిన్న దానిని శక్తిగా మార్చుకోవడానికి శరీరంలో ఉన్నటువంటి ఆ జఠరాగ్నికి వేల వేల కృతజ్ఞతలు చెప్పుకుంటూ కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఆ జఠరాగ్ని మన శరీరం లోపల లేకుండా ఉంటే శీతాకాలం మన శరీరం వేడిగా మారటానికి బయట నుంచి వచ్చిన వేడిని గ్రహించుకొని తనకెంత అవసరమో అంత ఉంచుకోవడానికి మన యొక్క సెన్సెస్ పనిచేయటానికి కూడా ఈ అగ్ని, పంచభూతాలు మన శరీరంలో ఉన్నటువంటి పంచభూతాలు కూడా సహకరిస్తాయి. అందుకని ఆ జఠరాగ్నికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ కాంతిని స్ప్రెడ్ చేద్దాము. అలాగే మన దైనందిక అవసరాల్లో ఉండేటువంటి మనం వంట చేసుకోవడానికి ఉపయోగించేటువంటి అగ్ని కావచ్చు, లేదు మన యొక్క అవసరాల కోసం ఉపయోగించుకునేటువంటి శక్తి ఉత్పాదన ఏదైతే ఉందో వాటన్నిటికీ కూడా అగ్ని సహకరిస్తున్నందుకు గాను మనము వేల వేల కృతజ్ఞతలు చెప్పుకుంటూ కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. అలాగే ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఇవి మన శరీరంలో ఉన్నాయి. మనం పుట్టినప్పుడు వీటన్నిటిని మనం తెచ్చుకున్నాము. మనము
ఈ కాయంలోంచి ఈ ఊపిరి తొలగిపోయిన తర్వాత ఈ శరీరం పంచభూతాల్లోనే కలిసిపోతుంది. అది ఎలాగా అని అడగొచ్చు మళ్ళీ మీరు. అంటే మామూలుగా అయితే కనుక ఇప్పుడు మనం అగ్నిలో కాల్చేస్తున్నాం కాబట్టి ఏదో ఒక దాంట్లో కలుస్తుంది. అది కాల్చని వాళ్ళు భూమిలో పాతిపెట్టారనుకుందాం. అప్పుడది లోపల కుళ్ళి ఆ భూమిలో కలిసిపోవడంతో భూమిలో కలుస్తుంది. కొంతమంది నీటిలో కలిపేస్తారు. అట్లా మన శరీరం ఈ పంచభూతాల్లో ఎక్కడికో ఒక చోటకెళ్ళిపోతుంది. అది మాత్రం ఖాయం కదా! అంటే మనం బ్రతికున్నంత కాలము మనకన్నీ ఇచ్చి మనల్ని నిలబెట్టి భూమి మీద మనం చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొకళ్ళకి హాని కలిగించకుండా తనలోనే ఇముడ్చుకుంటున్నాయి ఈ పంచభూతాలు. అలాంటి పంచభూతాలకి మనం నిరంతరము ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా వేల వేల కృతజ్ఞతలు చెప్పుకుంటూ మనం ఈ భూమి మీద పాఠం నేర్చుకోవడానికి వచ్చిన ప్రతిసారి వా వా పంచభూతాలు మనకు సహకరిస్తున్నందుకు గాను వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ మనం కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. అలాగే మనము ఈ భూమి మీద జన్మించటానికి ముందు జన్మించిన తర్వాత ఈ యొక్క జీవన ప్రయాణంలో ప్రతి మనిషి తనతో పాటుగా ఈ భూమి మీదకి కనీసం ఒక 200-250 మంది మనుషుల దాకా కూడా తెచ్చుకుంటున్నాడు. అందులో భాగంగానే ఇప్పుడు మనమందరం కూడా ఉన్నాం. అంటే ఒక మనిషి ఒక కేంద్ర బిందువైతే దాని చుట్టూ వలయాలుంటే, ఆ వలయాల్లో మొదటి వలయంలో తల్లిదండ్రులు, తర్వాత వలయంలో కుటుంబ సభ్యులు, ఆ తర్వాత వలయంలో నెమ్మదిగా మనం ఎవరెవరినైతే కలుస్తామో వాళ్ళందరూ. ఈ 5 వలయాల్లో మనం ఎక్కడైనా కానీ ఈ 5 వలయాలే ఉంటాయి. ఆ వలయం చిన్నదా, పెద్దదా అనేది ఆ యొక్క మనిషి యొక్క చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి ఉంటుంది. సో, ఒక సామాన్య మానవుడు తన చుట్టూ తెచ్చుకున్నటువంటి ఒక 200 మందో, 250 మందితోనో ఈ భూమి మీదకి ప్రణాళికతో వస్తున్నాడు. నేను ఈ పని చేస్తున్నాను. నాకు ఈ పనిలో నీ సాయం కావాలి. లేదు ఈ పనిలో నేను నీకు సాయం చేస్తాను అని చెప్పుకుంటూ వాళ్ళని తనతో పాటు తెచ్చుకుంటున్నాడు. లేకపోతే ఎక్కడో నేనెక్కడ మీ అందరి ఇంతమంది మిత్రులు, ధ్యాన మిత్రులు అందరూ కలిసి మనం నన్ను కూడా మీతో కలుపుకొని ఈ కాంతి స్ప్రెడ్డింగ్‌లో తీసుకురాగలిగారు అంటే గనక మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆ యొక్క ఆ కేంద్ర బిందువుగా ఉండి నా చుట్టూ ఉన్నటువంటి 200 మందికి, అట్లాగే మీరు కేంద్రంగా ఉండి మీ చుట్టూ ఉన్నటువంటి ఆ 200 మందికో, 300 మందికో ఇప్పటిదాకా నడిపించినందుకు, ఇహ ముందు కూడా నడిపించబోయేందుకు వారందరి యొక్క సహకారము మీకు, మీ అందరి యొక్క సహకారం నాకు ఇట్లాగే ఉండాలని కోరుకుంటూ, వాళ్ళందరికీ కూడా మనము కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, ఈ శరీరానికి 48 ఏళ్లొచ్చే వరకు శ్రీకాంత్ సార్ అంటే ఎవరో తెలీదు. కానీ మరి ఆయన వలయంలోకి నన్ను తీసుకున్నారు కదా! ఒకానొక సమయంలో నీకు అవసరం పడతది కాబట్టి అప్పుడు కలుస్తావు నువ్వు అని మనకు తెలియకుండానే ఆయన చెప్పారు మనందరికి. అంటే ఒక వలయంలో మనందరము ఉన్నాం. అది రెండో వలయం కావచ్చు, లేతే నాలుగో వలయం కావచ్చు. కానీ
ఆ ఉండటం మూలంగానే ఈరోజు ఇంత మహత్తరంగా మనం అందరం కలవగలుగుతున్నాం. అందుకని ఆ యొక్క ప్రణాళికలో ఆయన మనల్ని కలుపుకున్నందుకు ఆయనకి వేల వేల కృతజ్ఞతలు చెప్పుకుంటూ కాంతిని స్ప్రెడ్ చేసుకుందాం మాస్టర్స్. ఈ భూమి మీద మనము పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఇంకా ఎంతోమంది ఎన్నో రకాలుగా మనకు సహాయపడ్డారు. వాళ్ళందరూ కూడా ఈ వలయంలోనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనకి ఇప్పుడు సహాయపడ్డారు అంటే, మళ్ళీ ఈ ఆత్మ జన్మ తీసుకున్నప్పటి నుండి ఇప్పటిదాకా ఏదో ఒక రూపంలో ఎక్కడో ఒక చోట మనల్ని పడిపోతే లేపడానికి వాళ్ళందరూ కూడా మనకి సహాయం చేస్తూనే ఉన్నారు. ఆ పరమాత్మని కృప వలన. అందుకని వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుందాం. అలాగే మనకి తెలియకుండా ఈ భూమి మీద మన మనుగడ కోసము చాలా మంది, చాలా జీవరాశులు మనకి సహాయం చేస్తూనే ఉన్నాయి. అంటే వాటి ద్వారా మనము కొత్త వస్తువులు కనుగొనడం కావచ్చు, లేదు వాటి యొక్క వ అంటే అది నాకు చెప్పడానికి అంటే భావం అయితే ఉంది గానీ, పదాలు రావటం లేదు. అంటే ఇప్పుడు ఒక ఆవుంది. ఆవు మనకి పాలనిస్తుంది. అంటే సహజ సిద్ధంగా ఒక బిడ్డకు తల్లి మాత్రమే పాలిస్తది. కానీ ఆవు పాలిస్తుంది. అంటే ఆ పాలను మనం స్వీకరిస్తున్నాము. ఒకప్పుడంటే గనుక ఇప్పుడు కాఫీ, టీలు తాగుతున్నాం గానీ, ఒకప్పుడు అవేమీ లేవు. వచ్చిన వాళ్ళకి పాలిచ్చేవాళ్ళు. లేదు అంటే గనక ఆ పాలను కాచి తోడు పెడితే గనక దానికి పెరుగయ్యేది. దాన్ని మజ్జిగ చేసి అందరికి ఇచ్చేవాళ్ళం. అంటే ఒక మనిషి దాహాన్ని తీర్చటానికి అంటే దాహం అని కూడా అనకూడదు ఇక్కడ. ఇప్పుడు ఎండలోంచి వచ్చినప్పుడు ఆ మనిషి యొక్క శరీరంలో తాపం ఉంటుంది కాబట్టి అంటే ఆ వేడిని తగ్గించటం కోసం వాళ్ళు ఈ మజ్జిగనిచ్చేవాళ్ళు. అంటే మనలో ఉన్నటువంటి మన ఆకలిని తీర్చడానికి, మన శరీర తాపం తీర్చడానికి ఎక్కడో ఉన్న ఒక 4 కాళ్ళ జంతువు ఆమెను గోమాత అని పిలిచేవాళ్ళం ఒకప్పుడు. ఇప్పుడైతే ఆవు అంటున్నాము. మళ్ళీ చెప్పుకుందాం. భూమాత, సూర్యభగవానుడు. అట్లాగే ఇక్కడ గోమాత అంటే చూడండి. ఐదర్ మనం ప్రతి దానిలోనూ తల్లినైనా చూస్తున్నాము, లేదా భగవంతుడినైనా చూస్తున్నాము. ఆ సంస్కృతి నుంచి నెమ్మది నెమ్మదిగా దూరం జరిగిపోయాము. ఇప్పుడది మళ్ళీ సంస్కృతి మనం ఓన్ చేసుకోవాలి. అట్లాంటి గోమాతకు ప్రతి గృహస్థు తన ఇంట్లో ఉన్న గోవుకి ఉదయం లేవగానే వెళ్లి పలకరించేవాడు. దాని శరీరం మీద మన చెయ్యి పెట్టగానే ఆ యొక్క గృహస్థుకి ఉన్నటువంటి అనారోగ్యం ఏంటో ఆ గోవు గ్రహించగలిగేది. తను మేతకెళ్ళినప్పుడు ఆ యొక్క అనారోగ్యానికి ఏది తింటే అంటే అనారోగ్యానికి ఏదైతే మందో ఆ యొక్క పదార్థాన్ని మాత్రం ఆ యొక్క ఆకులను మాత్రమే తినేది. అంటే ఇప్పుడు తను తినేది గడ్డి తింటూనే మనకవసరమైంది గూడా తినేది. ఆ తినడం మూలంగా తనలో అరిగించుకొని ఆ పాలని మనకిస్తే ఆ పాలు మనం తాగితే మనకున్నటువంటి అనారోగ్యాలు పోయేవి. మనము ఏ రోజైనా మన పిల్లల కోసం అట్లా ఆలోచించామా? ఒక 9 నెలలు మనం పథ్యం చేయటానికి అంటే మన పిల్లలకన్నా మనం పాలిస్తూ ఉంటే, ఇది తినకు, అది తినకు, బిడ్డకి తేడా చేస్తుంది అనంటే, మనస్ఫూర్తిగా చేసిన తల్లులు చాలా తక్కువ మందుంటారు. చాలామంది ఇవన్నీ ఎవడు పడతాడులే అని చెప్పి చక్కగా పోతపాలు అలవాటు చేస్తాం. అలాంటిది గోవు అంటే ఇప్పుడు దూరం అయిపోయింది అది కూడా. అసలైతే గోవు యొక్క తత్వం అది. ఇప్పటికి కూడా మనం గోవు మనకి చాలామంది చెప్తూ ఉంటారు. "నీకు ఈ ఈ పరిస్థితిలో ఇది బాగలేదు. సో, నువ్వు గోవుకి ఇది తినిపించు." అంటే అది మనం ఏదైతే తినిపిస్తున్నామో ఆ గోవుకి అది స్వీకరించి
దాంతో పాటు మనలో ఉన్న మలినాలను కూడా స్వీకరిస్తుంది. గోవులో 3,00,00,000 13,00,00,000 దేవతలున్నారు అని చెప్తారు. అంటే వాళ్ళందరూ కూడా మన యొక్క ఎదుగుదలకి, ఆరోగ్యానికి ప్రతి ఒక్కళ్ళు గోవుని పెంచేవాళ్ళు అప్పట్లో. అక్కడ గూడా మళ్ళీ మనకు స్వార్థమే. కానీ ఆవిడెప్పుడు వీళ్ళు స్వార్థం కోసం పెంచుతున్నారు కదా అని అనుకోకుండా, వీళ్ళు నా వాళ్ళు, నా బిడ్డలు అనుకుని తన బిడ్డలతో పాటు సమానంగా మనకు కూడా పాలిచ్చి పెంచినటువంటి ఆ గోమాతకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. అలాగే మనకు తెలిసి గాని, తెలియక గాని ఆ గోహత్యకు పాల్పడిన వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి తరపున ఆ గోవుకు నమస్కరిస్తూ వాళ్ళకందరికీ కూడా క్షమించమని కోరుకుంటూ ఆ గోమాతకి కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. అలాగే మనం కానీ, మన పూర్వీకులు కానీ, లేదు మనతో పాటు ఈ భూమి మీద జన్మ తీసుకున్నటువంటి మానవులు చాలా మందున్నారు. వాళ్ళందరూ కూడా వారి యొక్క ఆహారంలో అనేక రకాల జీవజంతువులుని ఆహారంగా స్వీకరిస్తున్నారు. అది వారి యొక్క అజ్ఞానం వల్ల కావచ్చు, లేకపోతే వారి యొక్క పూర్వజన్మ కర్మ ఫలితంగా కావచ్చు, ఏదైనా కావచ్చు. వాళ్ళందరూ కూడా అట్లా స్వీకరిస్తున్నందుకు గాను వాళ్ళందరికీ కూడా ప్రకృతి మాత ఆ జీవులన్నింటి మీద తరపున ఆగ్రహించకుండా క్షమించి వారందరూ కూడా ఆ యొక్క అలవాటుని మానుకొని వాళ్ళందరూ కూడా ఆ యొక్క జీవ జంతువులకు క్షమాపణ చెప్పుకుంటున్నట్టుగా భావిస్తూ వాళ్ళందరి తరపున కూడా మనము క్షమాపణ చెప్తూ వారిలో సాత్వికతకు రావాలని, వారందరూ కూడా శాకాహారులుగా మారాలని కోరుకుంటూ వాళ్ళందరికీ కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఈ ఇది మనము ఈ కాంతిని స్ప్రెడ్ చేయటం అనేది ఎలా ఉండాలి అంటే, మనము స్పృహలో ఉన్నా లేకపోయినా నిరంతరము ఈ కాంతి వాళ్ళకి వెళ్తూ ఉండాలి. అలాగే ఈ భూమి మీద ఈ ఆత్మ జన్మ తీసుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు ఈ పంచభూతాల సహకారంతో మన యొక్క ఆత్మ ఉన్నతి కోసము ఉపయోగపడుతూ ఎందరి దగ్గర నుంచో ఎన్నెన్నో పాఠాలు నేర్చుకున్నాము. ఆ పరిక్రమలో మనకు తెలిసి కానీ, తెలియక కానీ చాలా మందిని హర్ట్ చేసే ఉంటాము. మనము కానీ, మన పూర్వీకులు కానీ. అలాగే మనము ఈ భూమి మీద ఉన్నంత వరకు ఎవరైనా మనకు సహాయం చేస్తే మనం కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. కానీ మనం వెళ్ళిపోయిన తర్వాత మనతో పాటు ఎవరో ఒక నలుగురు వచ్చి మనల్ని ఆ పంచభూతాల్లో కలుపుతున్నారు.
వాళ్ళు ఎవరో మనకు తెలీదు. ఇప్పటి వరకు ఈ ఆత్మని ఎన్నో సార్లు పంచభూతాల్లో కలిపే ఉంటారు. వాళ్ళందరికీ ఇప్పుడు మనము కొన్ని సంవత్సరాల తర్వాత ఎప్పుడో మళ్ళీ ఒకసారి కలుపుతారు ఎవరో ఒకళ్ళు. ఆ కలపబోయే వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, వాళ్ళందరూ ఎక్కడ ఉన్నా కూడా నిరంతరము ఆధ్యాత్మికంగా ఎదుగుతూ, ఉన్నతంగా ప్రపంచంలో ఎదగాలని కోరుకుంటూ, వాళ్ళందరికీ కూడా మనం కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. అలాగే ఇప్పుడు ఈ జన్మ తీసుకున్నప్పుడు మనకి ఎన్నో రకాలుగా అంటే గురువులోని ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. మన చిన్నప్పటి నుంచి ఎవరైతే మన ఈ ఆత్మ ఉన్నతి కోసం సహాయపడినటువంటి గురువులని. వాళ్ళు కాకుండా మనము ఈ ఆత్మ పుట్టినప్పటి నుండి తిరిగి భూమిలో కలిసిపోయే వరకు సహాయపడినటువంటి వైద్యో నారాయణ హరి అనేటువంటి వైద్యులు ఎవరైతే ఉన్నారో అంటే ఈ భూమి మీద మనం పడడానికి సహకరించినటువంటి వాళ్ళ దగ్గర నుంచి చివరి దాకా ప్రతిదానికి వైద్యుడు లేకుండా ఏ పని అవ్వట్లేదు. అంటే డాక్టర్. అది హోమియోపతి కావచ్చు, అలోపతి కావచ్చు, లేదు మన ఇంగ్లీష్ డాక్టర్లు కావచ్చు. అది ఇది కాదు అంటే మనకి చిట్కా చెప్పినటువంటి పక్కింటి బామ్మ కావచ్చు, లేదు ఆంటీ కావచ్చు, ఎవరైనా సరే. అంటే ఆమె ఇప్పుడు సపోజ్ మనం హాస్పిటల్ దాకా వెళ్ళక్కర్లేదు. కడుపులో నొప్పి అనంటే కొంచెం వాము నూరి పట్టమ్మా, నీళ్లు పట్టు. అంటే ఆ టైంకి ఆమెలో భగవంతుడున్నాడు. అందుకని వైద్యో నారాయణో హరి. అంటే భగవంతుడు ఆ రూపంలో ఆ క్షణానికి అక్కడొచ్చి ఆవిడతో చెప్పించి మనల్ని ఆ బాధ నుండి తప్పించాడు. అందుకని ఆ వైద్యో నారాయణో హరి అనేటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా వేల వేల కృతజ్ఞతలు చెప్పుకుంటూ కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. అలాగే ఈరోజు మనము ఇక్కడ కూర్చుని చక్కగా ఈ జూమ్‌లో కలిసి కాంతిని స్ప్రెడ్ చేస్తున్నాము అంటే ఆ యొక్క దేశాల సరిహద్దుల్లో ఎంతోమంది సైనికులు పహారా కాస్తూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి నాశనం చేసుకోకుండా ఎంతోమంది తమ యొక్క భార్యాబిడ్డలను వదిలిపెట్టి ఆ చలిలో, ఆ ఎండలో ప్రకృతిలో మమేకమైపోతూ వాళ్ళ యొక్క జీవితాలను త్యాగం చేసి మనల్ని ఇక్కడ కూర్చోబెట్టి చక్కగా కాంతిని స్ప్రెడ్ చేపిస్తున్నందుకు గాను వాళ్ళందరికీ వాళ్ళెక్కడున్నా కూడా క్షేమంగా, సుఖంగా ఉండాలని, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మనము కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. నేను ప్రతిసారి ఎందుకు ఇంత వివరంగా చెప్తున్నాను అంటే, మామూలుగా చెప్పేసేయొచ్చు సరిహద్దుల్లో ఉన్న వాళ్ళ సైనికులందరికీ కాంతిని స్ప్రెడ్ చేస్తున్నాము. కానీ వాళ్ళ యొక్క చేసిన పనిని తలుచుకోవాలి మనము. ఒక మనిషి ఆలోచించండి, మనం ఇంటి బయట అందరూ ఇంట్లోపలందరూ తలుపులేసుకొని మనం ఒక్కళ్ళం బయట కూర్చుంటే ఎంతసేపు కూర్చోగలం? ఒక మనిషితో మాట్లాడకుండానో, ఏమీ లేకుండానో, నిద్రపోకుండానో ఆ పని చేసినటువంటి 10 గంటలు, 15 గంటలు ఒకే దాన్ని అబ్జర్వ్ చేస్తూ కూర్చోవాలి అంటే ఎంత కష్టం? ఇప్పుడు ఒక మనిషి ఫైట్ చేయటం అంటే ఈజీ. ఏముంది, తుపాకీ తీసుకుంటాడు, ఎదురుగుండా ఉన్న వాళ్ళని కాలుస్తాడు. కానీ ఎక్కడి నుంచి ఎవడు కాలుస్తాడో, ఎవడైనా ముందుకొస్తాడో అని అప్రమత్తంగా ఉండటం అనేది అంటే ఒక గంట అప్రమత్తంగా వంట చేయగలం మనం. దీంట్లో ఉప్పు పడిందా? కారం పడిందా? లేకపోతే ఇది ఇంతసేపు ఉడికిందా? ఇట్లా అని. ఆలోచించండి. కనీసం పోనీ 24 గంటలు అక్కర్లా. ఒక 10 వంట చేయటం అనేది మన పని కాబట్టి నేననేది. ఒక 10 గంటలు అటు ఇటు కదలకుండా ఒకే చోట ఉంటూ 10 గంటలు వంట చేయగలమా మనం?
కానీ ఒక సైనికుడికి తన యొక్క పని మీద ఎంత కమిట్మెంట్ ఉంటే అలా చేయగలడు. అంటే డబ్బులు తీసుకోవట్లేదా అనొచ్చు. పోనీ అదే డబ్బులు మనకి ఇస్తారు. మనం వెళ్తామా? వెళ్ళగలమా? ఉండగలమా? అంటే తన మనస్సులోంచి ఆ సేవ చేయాలి అనే భావం వచ్చింది. నేను నా దేశాన్ని కాపాడుకోవాలి అనే భావం వచ్చింది. అక్కడెక్కడా కూడా ఇది మీ దేశం కాబట్టి మీరు చేయండి అనట్లే. నా దేశము అన్నాడు. నా దేశంలో ఉంటూ ఆయన ఇంతమందికి స సజావుగా జీవితాలు గడపటానికి తనని తాను సాక్రిఫైస్ చేసుకున్నాడు. దానికోసం ఎన్ని వేల కోట్లిచ్చినా కూడా రుణం తీరదు. కానీ మనం ఇవ్వం. కనీసం ఈ కాంతిని స్ప్రెడ్ చేస్తూ మనం ఎప్పుడైతే వాళ్ళకి వేల వేల కృతజ్ఞతలు చెప్పుకొని, వాళ్ళ కుటుంబాలన్నీ కూడా చల్లగా ఉండాలని అంటే ఒక తల్లి ధైర్యం చేసి తన బిడ్డను పంపిస్తుంది. ఒక భార్య ధైర్యం చేసి తన భర్తను పంపిస్తుంది. అందుకని వాళ్ళెక్కడున్నా కూడా వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ, వాళ్ళు మనకెక్కడ కనబడినా కూడా వాళ్ళకి గౌరవాన్నిస్తూ, వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుందాం మాస్టర్స్. అలాగే దేశ రక్షణ కోసం జలాంతర్గాములు గాని, అంటే మన యొక్క నీటిలో కానీ, లేదు వాయు మార్గంలో కానీ ఎంతోమంది వాళ్ళ యొక్క దేశాలకు పహారా కాస్తా ఉంటారు. ఆ సమయంలో ఒకళ్ళకి ఒకళ్ళు తారసపడకుండా అంటే తారసపడిన దగ్గర నుంచి మళ్ళీ నా భాగంలోకి నీవొచ్చావు అనే పేరే వస్తది కదా! ఒకవేళ ఉన్న వాళ్ళందరూ స్నేహంతో, సహృద భావంతో ఉంటూ వారి వారి పనులు వారు చేసుకోవాలని, చేసుకుంటున్నందుకు గాను వారందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. అలాగే ఈరోజు మనం ఇలా కూర్చొని కాంతిని స్ప్రెడ్ చేస్తున్నాము అంటే హాస్టల్‌గా ఎంతోమంది వాళ్ళ యొక్క అంటే ఇప్పుడు భూమికి అవతల చెప్పుకుంటున్నాం కదా! ఇప్పుడు మనం ఆర్కిటోరియన్స్ అని లేకపోతే ఆహ్, గెలాక్టిక్ ఫెడరేషన్ మాస్టర్స్ అని వీళ్ళందరూ కూడా ఎంతోమంది మన కోసం వారి యొక్క స్థానాలను వదిలిపెట్టి మన ఉన్నతి కోసము ఈ భూమి ఉన్న సంక్లిష్ట పరిస్థితుల నుంచి రక్షించడానికి గాను ఎంతోమంది మాస్టర్స్ ఎన్నో రకాలుగా మనకు సహాయపడుతున్నారు. అట్లాగే ఎంతోమంది మాస్టర్స్ ఈ భూమి మీద జన్మ తీసుకున్నారు. వాళ్ళకేం అవసరం లేదు. వాళ్ళకసలు జన్మ తీసుకోవాల్సిన అవసరమే లేదు. కానీ వాళ్ళు జన్మ తీసుకున్నారు. ఎందుకు? మనల్ని ఉద్ధరించడం కోసం. అలా ఎవరైతే భూమికి అవతల ఉండి మనకి సహాయపడుతున్నారో, ఎవరైతే ఈ భూమి మీద జన్మించారో, జన్మ లేనివాడు జన్మ తీసుకొని మనల్ని ఉద్ధరించడానికి వచ్చారో, వాళ్ళందరికీ కూడా వేల వేల కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, వాళ్ళకి ఏ నిమిషంలో ఎప్పుడైనా అవసరమయ్యి వాళ్ళు మనతో కాంటాక్ట్ అయినప్పుడు, మనం వాళ్ళకి తగిన విధంగా సహాయం చేయాలి, చేస్తున్నాము అని భావిస్తూ, వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, కాంతిని స్ప్రెడ్ చేస్తున్నాం మాస్టర్స్. ఇక్కడ అనొచ్చు, మనమే సహాయం చేస్తున్నాం గదా! కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము అని. అంటే ఇప్పుడు మన శరీరం ఉంది. మన శరీరంలో మనకి ఎక్కడో ఒక చోట దురద పుట్టింది. పుడితే ఒక చూపుడు వేలుతోటో, లేకపోతే ఒక బొటన వేలుతోటో మనము దానిని రబ్ చేస్తున్నాము. అప్పుడు ఆ వేలు ఏమనుకుంటుంది? నేను లేకపోతే వీడికి జీవితమే లేదు. నా మూలంగా వీడికి ఎంత సుఖమో అని అనుకుంటే అది ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. ఈ చెయ్యి కాకపోతే ఇంకో చెయ్య. ఇది కూడా కాదనుకోండి వేరే వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళైనా చేయమని అడుగుతాము. కదా! అంటే మనం లేకపోతే వాళ్ళకెవరు లేరు. ఎవరు చేయక్కర్లేదని కాదు.
మనం మనకి ఆ అవకాశాన్ని వాళ్ళిచ్చారు. మనలాంటి వాళ్ళు బోలెడుమందున్నారు. సో, నువ్వు ఈ పని చేసి పెట్టు అంటే ఇప్పుడు ఆ యొక్క విశ్వశక్తిలో ఒక వేలు లాంటి వాళ్ళం మనం. ఆ వేలు చివరన గోరు లాంటి వాళ్ళం. అందుకని నేను లేకపోతే వీళ్ళు లేరు కాదు. అట్‌లీస్ట్ వాళ్ళు నాకు ఈ అవకాశాన్నిచ్చారు. అంటే ఆ వేలు చివర గోరు లాంటి వాళ్ళకి కూడా వాళ్ళు గుర్తుపెట్టుకొని ఆహ్, మనల్ని "నువ్వు ఈ పని చెయ్యి" అని చెప్తున్నారు. నిజం చెప్పాలంటే వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడి దాకా వచ్చి మనం చేయాల్సిన పని లేదు. కానీ మనకి కూడా ఆ కళ్యాణంలో వాళ్ళు మనకి భాగం ఇచ్చినందుకు గాను మనం కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామనమాట. అందుకు గాను ఆ యొక్క దివ్య పురుషులందరికీ, దివ్య ఆత్మలందరికీ కాంతిని స్ప్రెడ్ చేసుకుందాం. అలాగే సాంకేతికత ఇంతగా అభివృద్ధి చెందింది. దాని మూలంగా మంచి జరగొచ్చు, చెడు జరగొచ్చు. కానీ ఇప్పుడు మనం దానిలో మంచిని తీసుకుంటూనే ఎక్కడో ఉన్న మిమ్మల్ని, మీకు దూరంగా ఉన్న నన్ను కలిపినటువంటి ఈ జూమ్‌ను కనిపెట్టినటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అలాగే ఈ యూట్యూబ్ ద్వారా మన యొక్క సందేశాన్ని ఎవరైనా ఎప్పుడైనా కావాలంటే చూడటానికి అవకాశం ఇచ్చినందుకు ఆ యూట్యూబ్ వారికి వేల వేల కృతజ్ఞతలు చెప్పుకుంటూ కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. అంటే ప్రతి పనిలోనూ మంచి, చెడు 2 ఉన్నాయి. మనం ఇక్కడ మంచిని మాత్రమే తీసుకుంటున్నాం. చాలామంది అంటారు కాలం మారిపోయింది. లేకపోతే ఈ ఈ ఈ యొక్క దీని మూలంగా ప్రజల్లో మార్పొచ్చింది అని. మనకు ఫుడ్డుంది. ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకుంటే అది మనకు ఆరోగ్యాన్ని, సత్తువని, కాంతిని ఇస్తుంది. ఎక్కువ తీసుకుంటే మన శరీరం ఇబ్బంది పడుతుంది. ఇది కూడా అంతే. అందుకని టెక్నాలజీని మనం ఎంత కావాలో అంత తీసుకుంటూ ముందుకెళ్దాం. దానిని తిట్టొద్దు. అలాగే ఈ టెక్నాలజీని వాడుకునేటువంటి పిల్లలు, పెద్దలు ఎవరైతే ఉన్నారో ఈ భూప్రపంచం మీద, వాళ్ళు కూడా మనకులానే దానిలో ఉన్న మంచిని తీసుకుంటూ ఉన్నతాత్మలుగా ఎదగాలని, వారు చేసేటువంటి పనులు, వృత్తుల్లో మరింత వేగంగా ఉన్నత స్థానాలకెళ్ళాలని కోరుకుంటూ, వాళ్ళందరికీ కూడా కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. అలాగే ఈ భూమి మీద జన్మించినటువంటి, జన్మించటానికి సిద్ధంగా ఉన్నటువంటి తల్లి గర్భంలో ఉన్నటువంటి శైశవ ఆత్మల దగ్గర నుంచి జీవితంలో బాలకుడుగా, టీనేజ్ పిల్లలుగా, తర్వాత యువతీ యువకులుగా, తర్వాత స్త్రీ పురుషులుగా, ముసలి వాళ్ళుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆత్మకి, భూమి మీద ఉన్న ప్రతి ఒక్క ఆత్మకి మనము నిరంతరము కాంతిని పంపిస్తూ, వాళ్ళు ఈ కాంతిని స్వీకరించి లైట్ వర్కర్స్‌గా వెలగాలని కోరుకుంటూ, వారందరికీ కూడా సమయాభావం వలన వాళ్ళని విడివిడిగా చెప్పకుండా ప్రతి ఒక్కళ్ళకి అందరికీ కలిపి మనం ఈ కాంతిని స్ప్రెడ్ చేస్తూ
అంటే సూర్యుని యొక్క కొన్ని వేల కోట్ల కిరణాలు ఎట్లా అయితే ఉన్నాయో అలాగ మన దగ్గర నుంచి ఈ యొక్క దీపం కాంతి 1, 2, 2-4 అట్లా ప్రతి ఒక్కళ్ళకి ప్రసరిస్తూ వాళ్ళందరూ కూడా ఉన్నతాత్మలుగా ఎదిగి ఎవరెవరు ఏ ఏ పనులు చేయడానికి ఈ భూమి మీదకొచ్చారో, ఆ పనులు చేయడానికి వాళ్ళకి పరిస్థితులు సహకరించాలని, వాళ్ళు ఆ పనులు చేస్తూ ఉండటానికి మనం పంపించినటువంటి కాంతి వాడికి సహాయపడి, వాళ్ళందరూ కూడా ఉన్నతాత్మలుగా ఎదిగినందుకు గాను, విశ్వ కళ్యాణానికి ఉపయోగపడుతున్నందుకు గాను కాంతిని స్ప్రెడ్ చేస్తూ వారందరి తరపున కూడా వారందరికీ మనం ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వారందరూ మనకి ఆత్మ రూపంలో ఇచ్చే కృతజ్ఞతలు స్వీకరిస్తూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీకు, శ్రీకాంత్ సార్‌కు, నా యొక్క పరమ గురువులందరికీ వేల వేల కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఈ క్లాస్‌ని ఇక్కడితో ముగించుకుందాం మాస్టర్స్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. థాంక్ యూ.